అదేవిధంగా లైవ్లో దేవుని మాటలు వినేవారు కానీ, ఈరోజు దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలిచాడు అనే విషయాన్ని, దేవుని యొక్క పిలుపుని గురించి కొన్ని సందర్భాలని అంటే కొన్ని లేఖనాలను మీకు జ్ఞాపకం చేస్తూ ప్రభు మనల్ని ఏ విధంగా పిలిచాడు, ఎందుకు పిలిచాడు అనే విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు బైబిల్లో మొట్టమొదటిసారిగా ఒక వాక్యాన్ని మీరు గమనిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయము ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఇక్కడ దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా గమనిస్తే, దేవుడి యొక్క లోకములోకి, ఆయన ఈ లోకములోకి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్య వైభవాన్ని విడిచి ఈ లోకములోకి వచ్చిన తర్వాత ఆయన మనల్ని ప్రత్యేకంగా పిలిచాడు, పిలవడానికి వచ్చాడు. ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని? అక్కడ ఉన్న వాక్యాన్ని బట్టి చెప్పండి. చీకటిలో నుండి ఎక్కడికి పిలిచాడు? వెలుగులోకి పిలిచాడు. జాగ్రత్త వినాలి. చీకటిలో నుండి ఆయన మనల్ని వెలుగులోకి పిలిచాడు. మీరు చెప్పండి ఇప్పుడు గట్టిగా, చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచాడు. సరే, ఇప్పుడు మనం చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? పట్టపగులు సమయం దాదాపు 9:30 కావస్తూ ఉంది. ఇంకా చీకటి అక్కడ పగలే ఉంటే, నేను భౌతిక సంబంధమైన పగటిని గురించి మాట్లాడట్లా, రాత్రి పగలు దీని గురించి నేను మాట్లాడట్లా. దేవుని వాక్యాన్ని బట్టి మీరు గమనించినట్లయితే, చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది, వెలుగు పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది లేఖనాల్లో సందర్భానుసారంగా. అందుకనే బైబిల్ చెప్తుంది, దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఈ లోకమంతా కూడా చీకటితో పాపముతో నిండిపోయి, దేవుని వాక్యం చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఈ లోకములో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి యొక్క రక్తములో పాపం ఉంది, వారి యొక్క స్వభావములో పాపం ఉంది, వారు జీవించే జీవిత విధానములో పాపం ఉంది, వాళ్ళ క్రియలను బట్టి మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి ఈ భూలోకానికి వచ్చాడు యేసుప్రభువారు. యేసుప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండి ఈ భూలోకానికి ఆయన శరీరధారిగా వచ్చిన తర్వాత 30వ సంవత్సరంలో బాప్తిసం పొంది ఒక 40 దినాలు అరణ్యానికి కొనిపోబడి ఆయన 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా గలిలయ ప్రాంతంలో సువార్త ప్రకటించాడు యేసుప్రభువారు. ఏ ప్రాంతం చెప్పండి, కాస్త గట్టి చెప్పండి. గలిలయ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ అక్కడ ఏమన్నాడు తెలుసా? అక్కడ వాళ్ళ గురించి ఏమి రాయబడింది తెలుసా? మీరు చదివారా బైబిల్లో? చదవండి. 4వ అధ్యాయము 16వ వచన భాగం చూస్తారా? మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 16వ వచన భాగం చూడండి. నజరేతు విడిచి జబూలును నఫ్తాలి అను దేశముల ప్రాంతములో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చెను. అక్కడికి వచ్చి అక్కడ కాపురమును జబూలోను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవల ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు. ఇక్కడ చూడండి, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూస్తుంది. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలా. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు. చీకటి పాపానికి మాత్రమే కాదు, అర్థం అజ్ఞానానికి కూడా గుర్తే. చీకటి అజ్ఞానానికి కూడా సాదృశ్యమే, అంధకారానికి కూడా సాదృశ్యమే. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, అజ్ఞానములో ఉన్నవారు, పాపములో ఉన్నవారు,
దేవుని వాక్యానికి దూరస్తులుగా ఉన్నవారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ గలిలయ ప్రాంతంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ మొట్టమొదటిసారిగా ప్రజలు ఆ చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు. వెలుగు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే వెలుగు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే బైబిల్లో ఇలా రాయబడింది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ప్రభు చెప్పిన మాటలు. అదేవిధంగా యేసు ప్రభు నేను వెలుగై ఉన్నాను. యోహాను సువార్త 8:12 కదా మాట ఉంది, చూడండి ఏం రాస్తుంది 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగుని కలిగి ఉంటాడు. యేసు ప్రభువారు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయనే జ్ఞానం. అజ్ఞానములో ఉన్న వారిని జ్ఞానములోకి నడిపించేటువంటి ఆయన జ్ఞాని, సర్వజ్ఞాని. చీకటిలో నుంచి పరిశుద్ధతలోకి నడిపించగలిగిన పరిశుద్ధుడు. ప్రభన్నాడు, చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు, అంధకారములో చీకటిలో ఉన్నవారు వెలుగును చూశారంటే యేసుక్రీస్తు ప్రభువును చూశారు. యేసు ప్రభువుని ఎప్పుడైతే నిదానించి వాళ్ళు చూశారో వారి జీవితాలు మార్చబడ్డాయి, వారి బ్రతుకులు మార్చబడ్డాయి. వారి యొక్క జీవితంలోకి ఒక వెలుగు ప్రవేశించింది, వెలుగు వచ్చింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం గట్టిగా. అందుకనే బైబిల్లో ఇక్కడ పేతురు యొక్క చెదిరిపోయినటువంటి యూదులు అంటే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి మరి భక్తి కలిగి అనేక ప్రాంతాలకు చెదరపడినటువంటి పరిశుద్ధులైనటువంటి ఆ యూదులకి ఒక ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో ఈ విధంగా మాట్లాడుతున్నామని, ఇదిగో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేనికి చెప్పండి? ఆయన ఎక్కడికి పిలిచాడు? వెలుగులోకి పిలిచాడు, వెలుగులోనికి పిలిచాడు. అందుకనే ఒకవేళ ఇంకా మీరు చీకటిలో ఉంటే, ఇంకా మీరు దేవునికి దూరస్తులుగా ఉన్నట్లయితే, ఇంకా మీరు పాపానికి దాసులుగా ఉన్నట్లయితే, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో వెలుగులోకి రండి. పూర్వం మీరు చీకటై ఉంటిరి. ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుంది ఈ మాట బైబిల్లో? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8 చదవండి. అక్కడ ఏముందో చూద్దాం. 4వ అధ్యాయము 8వ వచనమేనా? ఒకసారి నేను చూపిస్తాను. 5:8 చదవండి. 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఎప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎంత బాగా రాసిందండి మాట. పూర్వం అంటే ఎప్పుడు? పుట్టక ముందు ఇంకొక జన్మలోనా? కొంతమంది పూర్వం అనగానే ఇంకొక జన్మ, ఇంకా ఇన్ని జన్మలు ఏముండవు మనకి. ఒక్కసారి తల్లి గర్భం నుంచి భూలోకానికి వచ్చాం. ఇక్కడ భూమి మీద కొంతకాలం బ్రతుకుతాం, దేవుడు నిర్ణయించిన కాలం. ఆ వయసు అయిపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెడతాం. ప్రభు రమ్మని పిలవగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. పూర్వం అంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు జీవితం అని అర్థం చేసుకోవాలి. అర్థమైంది మీకు? యేసు ప్రభుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉండే ఆ ముందు జీవితం, దాన్నే పూర్వకాల జీవితం అని పిలుస్తాం బైబిల్ భాషలో. అంటే యేసు ప్రభువు నమ్ముకోకముందు మనము చీకటిలో ఉన్నాం. యేసు ప్రభు నమ్ముకోకముందు అంధకారములో ఉన్నాం. యేసు ప్రభు నమ్ముకోకముందు మనకు నచ్చినట్లుగా జీవించాం. యేసు ప్రభు నమ్ముకోకముందు సాతాను, ఆ అంధకార సంబంధమైనటువంటి అధికారి సాతానుడు, ఆ అంధకార సంబంధమైన ఆ లోకనాథుడు, ఆ అధికారి యొక్క వాడి యొక్క మాటలు వింటా వాడి యొక్క ఆలోచన ప్రకారం జీవిస్తూ వచ్చాం. అయితే ఎప్పుడైతే చీకటిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని వెలుగులోకి నడిపించాడో మనం పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డాం, సంఘములో చేర్చబడ్డాం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకని ఇక చీకటితో మనకి పని లేదు, ఇక లోకముతో పని లేదు, ఇక పాపముతో పని లేదు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ఇదిగో మీరు పూర్వకాలమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం గట్టిగా. ప్రభువునందు వెలుగై ఉన్నారు.
మనం క్రీస్తులో వెలుగుగా ఉన్నామా? వెలుగు సంబంధులుగా ఉన్నామా? చీకటి సంబంధులు, అంధకార సంబంధులు, గమనించండి, చీకటి సంబంధులు వారు సాతాను యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారు. చీకటి సంబంధులు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారు వెలుగు సంబంధులు. అందుకనే బైబిల్లో చెప్తా ఉంది, మీరు చీకటి వారు కాదు, రాత్రి వారము కాదు. మనం ఎవరైనా చెప్పండి, మనం చీకటి వారము కాదు. చీకటిలో నుంచి బయటకు వచ్చాం, వెలుగులోకి వచ్చాం. వెలుగంటే యేసు ప్రభువారు. వెలుగులోకి వచ్చాం, అయితే యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ చెదరిపోయినటువంటి యూదులకి, వారికి మాత్రమే కాదు, మనకు కూడా ఈ సందేశం. మరి పేతురు ఈ విధంగా రాస్తున్నాడు, ఇదిగో అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయము ప్రచురము చేయు నిమిత్తము. ఎందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు చెప్పండి? ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ఆయన గుణాతిశయాన్ని ప్రచురము చేయడానికి, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతని అనేకులకు చెప్పేదానికి, పరిచయం చేయడానికి. చేస్తున్నారా? బైబిల్లో కామంది సమరయ స్త్రీ. యేసు ప్రభు ఆమెను దర్శించాడు, ఆమె జీవితం మార్చబడింది. ఆమె యొక్క బ్రతుకులో ఉన్నటువంటి లోపాలన్నీ ఉన్నట్టుగా ప్రభు ఆమెతో మాట్లాడితే ఆమె అక్కడికక్కడే ఆ కడవ పడేసి యేసు ప్రభుని తన యొక్క జీవితంలో చేర్చుకొని పరిగెత్తుకుంటా గ్రామంలోకి వెళ్ళి ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తూ ఉంది, క్రీస్తుని ప్రచురము చేస్తూ ఉంది, క్రీస్తుని అనేక మందికి పరిచయం చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు ఉన్నారే చాలామంది. ఎంతమంది మీరు యేసు ప్రభుని పరిచయం చేస్తూ ఉన్నారు? ఎంతమంది క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు? ఎంతమంది క్రీస్తుని గురించి అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు? ప్రభు అన్నాడు, ఇదిగో ఆయన మిమ్మల్ని చీకటిలో నుంచి వెలుగులోకి ఎందుకు నడిపించాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. గొర్రెల కాపరుల గురించి ఒక మాట రాసి ఉంటుంది, చూస్తారా బైబిల్లో? మీరు దేవుని వాక్యాన్ని గమనిస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 17వ వచనం ఏముంది? వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా. ఎవరు వీళ్ళు? గొర్రెల కాపరులు, విద్యావేత్తల, చదువుకున్న వాళ్ళ, గమనించండి. లేకపోతే ఏమన్నా గొప్ప ఉన్నతమైన చదువులు చదివారా? డిగ్రీలు చదివారా? లేకపోతే పీజీలు చేస్తారా? లేకపోతే బైబిల్ థియాలజికల్గా బైబిల్ ట్రైనింగ్లు ఏమైనా చేస్తారా? లేదు. యేసు క్రీస్తు ప్రభుని వాళ్ళు చూశారు. యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి దేవదూత చేత విన్నారు. దేవదూత చెప్పినటువంటి ఆ సువార్తని జాగ్రత్తగా విన్నారు. వారు నిదానించి యేసును చూసి యేసు ప్రభుని వారి జీవితాల్లో చేర్చుకున్నారు. మరలా వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రీస్తుని వారు ప్రచురము చేసిరి అని ఉంది బైబిల్లో. గొర్రెల కాపర్లు వాళ్ళకి ప్రభు గురించి ఏం తెలిసి చెప్పారు అంటే, క్రీస్తుని గురించి నీకు చదువు ఉన్నా చదువు లేకపోయినా, నువ్వు విద్యావేత్తవు కాకపోయినా, యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించిన తరువాత, యేసు ప్రభుని యేసు ప్రభులోకి నువ్వు మారు మనసు అనుభవంలోకి వచ్చిన తర్వాత, యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించి మారు మనసు పొందిన తరువాత, క్రీస్తు ప్రేమని మనం ఏం చేయాలా? ప్రచురము చేయాలి. రక్షణ సువార్తని అనేకులకు పరిచయం చేసే వ్యక్తులముగా ఉండాలి. స్తోత్రం చెబుదాం గట్టిగా. ఎంత చక్కని మాటలు ఉన్నాయి అక్కడ. ఏమిదో తెలిసిన, ఆయన మనల్ని పిలిచాడు. దేనికి పిలిచాడు అంటే ఆయన గుణాతిశయములను మనము ప్రచురము చేయడానికి, సువార్తను ప్రకటించడానికి, క్రీస్తుని అనేకులకు పరిచయం చేసేదానికి ఆయన మనల్ని పిలిచాడు. దేవుని బిడ్డలు పిలిచాడు. అందుకనే ఆయన పిలుపుకి తగినట్లుగా మనకి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు తెలుసా దేవుడు. అక్కడ రాసిన మాటలు ఏంటంటే, మీరు ఒకటి ఏర్పరచబడ్డ జనాంగము, లోకములో గనులైన వారు, లోకములో ఐశ్వర్యవంతులు, లోకములో విద్యావంతులు, లోకములో అందచందాలు కలిగిన వారు, ఈ లోకములో చాలా మంది ఉన్నారు. కానీ ఈ లోకములో నుంచి ప్రత్యేకంగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా.
నువ్వు ఎన్నుకోబడ్డ వ్యక్తివి, దేవుని చేత పిలువబడ్డ వ్యక్తివి, దేవుని చేత ప్రత్యేకించబడ్డ వ్యక్తివి. ఈ గ్రామానికి ఒక ఎమ్మెల్యే వచ్చి ఆ బజార్లో నిలబడి నీ పేరు చెప్పి నేను రమ్మని పిలిచాడు అనుకో, నీకేమనిపిస్తుంది? ఎలా ఉంటుంది? మన ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఒక ఎమ్మెల్యే గారు వచ్చి మన గ్రామానికి ఎవరిని పిలవకుండా నీ పేరు పెట్టి పిలిచాడు అనుకో, ఇక నీకు మామూలుగా ఎలా ఉంటుంది చెప్పండి? కొంతమంది కాలు కింద భూమి మీద కూడా ఆనందం. వల్లయ్య అంటే ఒక ఎమ్మెల్యే గారు వచ్చి నన్ను పిలవటం ఏంటి అసలు? వెళ్ళారా నాతో పాటు జీబీకి వెళ్ళారా అని పిలిచాడు అనుకోండి ఎమ్మెల్యే గారు. ఇక ఎమ్మెల్యే పక్కన జీబులో కూర్చుంటే ఇంకా అసలు ఇంక దాకా ఆ ఆనందానికి అడ్డుండదు. పోనీ ఎమ్మెల్యే స్థాయికి పైన ముఖ్యమంత్రి వచ్చి మిమ్మల్ని పిలిచిన అనుకోండి, ఇంకేమైనా ఉందా చెప్పండి? ఉందా ఏమన్నా? అసలు ఆ ముఖ్యమంత్రికి నువ్వెవరో తెలియకపోతేనే ఇక పట్టణ పగ్గాలు ఉండవు కొంతమందికి. ఆ ముఖ్యమంత్రి వచ్చి నేను పిలిచాడనుకో, ఉదాహరణకి ముఖ్యమంత్రి గారు వచ్చి నేను పిలిచారనుకో, ఎలా ఉంటుంది? అయితే నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. 100 మంది కాదు, 1000 మంది ముఖ్యమంత్రులు ఆయనతో సమానం కాదు. ఒక 1000 మంది ప్రధానమంత్రులు ఆయనతో సమానం కాదు. ఒక ప్రపంచంలో ఉన్న దేశాలు, అన్ని దేశాల నాయకులు కూడా ఆయనకి సమానం కాదు. అలాంటి మహోన్నతుడు, మహాగణుడు, సృష్టికర్త ఆయన దేవుడు నిన్నొచ్చి పిలిస్తే నువ్వు ఎంత ఫీల్ అవ్వాలి, ఎంత అతిశయపడాలి. అందుకే యేసన్న గారు అద్భుతంగా రాసుకున్న పాట, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. ఇది అర్థమైన వాళ్ళు ఇలాగనే ఆరాధిస్తారు దేవుణ్ణి. దేవుడు ఎంత గొప్ప దేవుడో అంత గొప్ప దేవుడు వచ్చి ఒక పనికిరానిటువంటి నన్ను పేరు పెట్టి పిలిచి ప్రత్యేకించుకొని ఆయన కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించిన విధానాన్ని బట్టి గంతులు వేసి మనం ఆరాధించాలి, ఆనందించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనల్ని పిలిచినటువంటి వ్యక్తి నరుడు కాదు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సకల ఆశీర్వాదాల కర్త. అలాంటి మహోన్నతుడైన దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. ప్రభు అంటాడు, ఇశ్రాయేలు వినుము, యాకోబు నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా. మనం ఎవరని చెప్పండి? దేవుని సొత్తైన ప్రజలం, దేవుని సొత్తైన ప్రజలం. అందుకనే ఆయన పిలిచిన పిలుపు అద్భుతమైంది. ఇక్కడికి నువ్వు ఊరకనే వచ్చి కూర్చోాలా అనుకుంటున్నావేమో, మా పక్కింటి అక్క వస్తుంటే నేను కూడా వచ్చినానులే, లేకపోతే మా బంధువులు పాదరికి వస్తాను నేను కూడా. కాదు, దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చావు. నిన్ను ఎవరన్నా పిలవని, మీ అక్క పిలవని, మీ చెల్లి పిలవని, లేకపోతే మీ ఎదురింటి ఆమె పిలవని, పక్కింటి ఆమె పిలవని, లేకపోతే మీ పక్కింటి సహోదరుడిని పిలవని, ఎదురింటోళ్ళు పాస్టర్ గారి పిలవ, ఎవరన్నా పిలవనే కాక, కానీ వారు పిలిచిన మాట వాస్తవమే. కానీ వారికంటే ముందు నీవు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు కాబట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చి దేవుడు ఆయన మందిరంలో కూర్చోబెట్టాడు. నువ్వు దేవుని చేత పిలువబడ్డ వ్యక్తివి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలా? ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఎందుకు పోతున్నావంటే దేవుడు నన్ను పిలిచాడని చెప్పండి, దేవుడు నన్ను పిలిచాడని చెప్పండి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడని చెప్పండి, దేవుడు నన్ను ప్రత్యేకించాడు ఆయన కుమారుడుగా ఉండటానికి, ఆయన కుమార్తెగా ఉండటానికి ఆయన నన్ను ప్రత్యేకించుకున్నాడు ఈ లోకంలో నుంచి, నేను ఆయన బిడ్డనని చెప్పి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చాలామందికి ఈ రహస్యం తెలియక ప్రార్థనకు పోతున్నానులేమ్మా, ఎందుకు పోతున్నానంటే పోతున్నాను కాదు, దేవుడు మనల్ని పిలిచాడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఏర్పరచబడ్డ జనాంగం. అక్కడేముంది? ఏర్పరచబడ్డ వంశము, రాజులు, యాజక సమూహము, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలమే. ఎన్ని రకాల ఆధిక్యతలు దేవుడు మనకి ఇచ్చాడు చూడండి. మనం ఏర్పరచబడ్డ జనాంగం. ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయన? ఎందుకు ఏర్పాటు చేసుకోండు? ఆదివారం వచ్చి కూర్చొని లేచిపోవడానికైనా, ఇంకంతకు మించి ఇంకేం లేదంటారా మన దగ్గర? ఇంకంతేనా మన పని? ఇంకేమన్నా ఎక్స్ట్రా ఇంకేం లేదంటారా? యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 16వ వచనం.
ఇక్కడ చూడండి బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు నన్ను ఏర్పరుచుకొనలేదు కానీ మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకుంటేనే నియమించి తినే. మరలా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అంటే, నువ్వు ఫలించాలని. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెబుతున్నారా? ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఇక్కడే ఉన్నారు కదా, రెండు చేతులు పైకెత్తి గట్టిగా ప్రభువుని స్తుతించండి. బైబిల్ అంతా స్పష్టంగా చెప్తుంది. దేవుడు పిలిచాడు, తర్వాత ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే నువ్వు ఫలించాలని, బహుగా ఫలించాలని. ఒక చెట్టు నాటుతాం మనం. ఈ నాటిన మొక్క రోజు ఏం చేస్తాం? దానికి నీళ్ళు పోస్తామా పోయమా? నీళ్ళు పోస్తామా? నీళ్ళు పోస్తాం పోయమా? ఎరువేస్తాం అయ్యమా? నేను ఒకసారి ఏం చేశానంటే, మా ఇంటి ముందు 3 యాప విత్తనాలు తీసుకొచ్చి ప్రార్థన చేసి యాప విత్తనాలు నాటా. ఒక 3 విత్తనాలు వేసి ఒకటి ప్రాముఖ్యంగా ఒక విత్తనం నాటాను. ఆ యాప విత్తనం నాటా, యాప చెట్టు కాదు, యాప విత్తనం తీసుకొచ్చి ప్రార్థన చేసి నాటా మా ఇంటి ముందు పాతింటి దగ్గర. అది చెట్టు భలే చక్కగా పెరుగుతూ ఉంది. పెరిగి 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 కొంత ఎదిగిన తర్వాత మా నాన్న ఏం చేశాడంటే, కొంచెం బాగా పెరగాలని గుప్పెడు యూరియా వంటలా, చిన్న మొక్క అది, యూరియా తీసుకొచ్చి ఒక గుప్పెడు పోసాడు. ఆ మొదట్లో పోసాడు. ఏదన్నా కొంచెం వేస్తుంటే బాగుండేది, కానీ ఎక్కువ వేసరికే దెబ్బతో అది మాడిపోయింది. అంటే ఈ మందు పవర్ దెబ్బ తట్టుకోలేక యాలు పడిపోయి మాడిపోయింది. అది నాకు భలే బాధ వేసింది. ఇక నేనేం చేశానంటే, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశా, ప్రభా ఈ మాడిపోయిన చెట్టుని మరలా దీన్ని బతికించు ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తే, ఇక మమ్మేమో దాన్ని ఊరక చెట్టు నాశనం చేసా, పాడు చేశాను మమ్మ. ఇక మా నాన్న మీద మాట్లాడుతూ ఉంది. సరే ఏం కాదులే అని చెప్పి ఇక ప్రార్థన చేసి నీళ్లు పోసాము. అయితే 2-3 రోజుల తర్వాత వాడిపోయిన చెట్టు మరలా చిగురేయటం ప్రారంభించి అది చాలా పెద్ద చెట్టు అయింది. అది మా ఇంటి ముందు చాలా పెద్ద చెట్టు అయిపోయి చాలా రోజులు ఉందన్నమాట. ఆ చెట్టు తర్వాత కొట్టేసాము నిదానంగా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, గమనించండి, ఒక మొక్కని మనం నాటినప్పుడు అది ఎండిపోయినా లేకపోతే మధ్యలో పాడైపోయినా నాటినటువంటి ఆ వ్యక్తికి దాని విషయమై చాలా చాలా బాధ అనిపిస్తుంది. అనిపించదా? అనిపించదా? ఏం మీకు అనిపిస్తుంది? కనపట్ల మీరు తల అటుగా నీటుగా నోకపోతుంటే స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. సరే, మీకు అర్థమయ్యే భాషలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బాగా వరి పంట వేస్తారు. ఒక 2 రోజుల తర్వాత పోయాం అనుకో పంట దగ్గరికి, గేదెలు వచ్చి ఒక కయ్య మొత్తం మేసి వెళ్ళిపోయాను అనుకో, అబ్బా ఎంత మంచి గేదెలు మేసిపోయినాయి అంటారా? ఎట్లుంటుంది? కడుపులో ఒక 2 రోజులు అండగా పెట్టకపోతే మంటలు వేసిద్ది, అంత కోపం వచ్చింది. అసలు ఎవడు ఎక్కడ ఇంకా చూసుకో, నోటికి ఏదొస్తే ఇది మాట్లాడి ప్రార్థన పోతారు కాబట్టి సరిపోయింది అని అనాల్సి మొత్తం అని అట్ట కూడా ఉన్నారు కొంతమంది. కొన్నిసార్లు నీకు నష్టం కలిగినప్పుడు యోబు కంటే పెద్ద నష్టం ఏం కలగదు ఎవరికి. యోబు కంటే పెద్ద నష్టం ఎవరికి కలగదు నాకు తెలిసి. అలాంటి యోబు తన నష్టపోయిన సమయంలో ఎవరు నష్టం చేశారో వాళ్ళని తిట్టలేదు, ఎవరి ద్వారా నష్టపోయాడో వాళ్ళ మీదకి వెళ్ళలేదు. దేవుని సన్నిధిలో దేవుడు ఒక నష్టానికి శ్రమకు అప్పగించినప్పుడు అందులో ఓర్చుకొని ఉండటానికి నేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడైనా సరే ప్రియ దేవుని బిడ్డరా, మనము నాటి మనం పెంచి పెద్ద చేసింది అది పాడైపోతే దాని విషయమై చాలా బాధపడతాం, దాని విషయమై కృంగిపోతాం, దాని విషయమై దుఃఖపడతాం, చాలా వేదన పడతాం. కానీ ఇక్కడ బైబిల్లో ప్రభు అన్నాడు, ఆయన మనల్ని నాటాడు. మనము లోపలికి వేరు తన్ని పైకి ఎదిగే వారముగా ఉండాలి. ఎలా అంట? లోపలికి వేరు తన్ని పైకి ఎదగాలట. వేరుగా లోపలికి బాలేదనుకో పైకి ఎదగలేం. అందుకనే ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక వ్యవసాయదారుడు విత్తనాలు తీసుకెళ్ళి పొలంలో చల్లుతూ ఉంటే అవి 4 రకాల స్థలాల్లో పడ్డాయి. ఒకటి దారి పక్కనే పడ్డాయి. ఈ దారి పక్కన పడ్డ విత్తనాలని ఎవరు తీసుకెళ్లారు? ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుని పోయినాయి. అవే ఏంటంటే, ఇప్పుడు నేను వాక్యం చెప్తా ఉంటే అటు ఇటు దిక్కులు చూసేవాళ్ళు, సగం కళ్ళు మూసేవాళ్ళు, సగం కళ్ళు నిద్ర వస్తా కాస్త కోరికపోవటం, సగం కళ్ళు మూసేవాళ్ళు, ఇంటికాడ ఆలోచన చేసేవాళ్ళు,
అటు ఇటు గమనించండి, బయట కూర్చొని వాళ్ళకల్లి వీళ్ళకల్లి మొక్కలకల్లి చూసేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళే. ఏ దారి పక్కన పడ్డ విత్తనాలు ఉన్నాయి, ఇవి హృదయంలో పడవు. ఆకాశ పక్షులు వచ్చి టక్కన ఎత్తుకొని పోతాయి. వీళ్ళు వచ్చి కూడా ప్రయోజనం ఉండదు మందిరానికి. వస్తారు కానీ ఏం చెప్పిండమ్మా పాస్ట్ అంటే, చెప్పిండమ్మా ఏదో చెప్పిండు కానీ బాగా చెప్పిండు, బాగు చెప్పిండు, మామూలు చెప్పలా. ఏందమ్మా బాగా అంటే ఆ బాగానే మాట చెప్పదు. ఇక బాగా చెప్పిండంటే పాస్టర్ బాగా చెప్తారు కానీ ఇంతకు ఏం చెప్పాడు అసలు? నువ్వు ఏమన్నావు ఈరోజు ఆదివారం ప్రార్థనకి వెళ్ళి ఏ వాక్యం విన్నావు అని అంటే ఇక నీళ్ళు వెళ్తూ ఉంటారు కొంతమంది. చెప్పడానికి ఒక మాట గుర్తుండదు కొంతమందికి. వీళ్ళే ఆ దారి పక్కన పడ్డ విత్తనాలు. ఆ దారి పక్కన పడ్డ విత్తనాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి మనుషులు వీళ్ళే. రెండవది, కొంచెము మట్టి ఉంది, రెండవ స్థలంలో పడ్డ విత్తనాలు. కొంచెం మట్టి అయితే ఉంది, లోపల రాతి నేల ఉంది. అయితే మొక్కలు బాగానే మొలిచాయి కానీ లోపల రాతి నేల ఉంది కాబట్టి ఏరు లోపలికి వెళ్లకుండా ఉన్న కారణాన్ని బట్టి అవి ఎండిపోయినాయి. వీళ్ళు ఎవరంటే ఆ సమయానికి వాక్యం అంటారు కానీ ఇంటికి పోయిన తర్వాత వాక్యాన్ని శుభ్రంగా మర్చిపోయి, అక్కడ బైబిల్ ఏముంది అక్కడ ఉపమానం గురించి చదువుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా ఆత్మీయ జీవితంలో చల్లబడిపోయేవాళ్ళు. ఇక మూడవ బ్యాచ్ ఒకరు ఉన్నారు, ముళ్ళతుప్పలు. ముళ్ళతుప్పలు అంటే పైనేమో ముళ్ళతుప్పలు ఉంటాయి, అడుగున మాత్రం మంచి భూమే, కానీ మొక్క బాగా మొలుస్తూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. ఆ ఎదిగేటువంటి మొక్కని ముళ్ళతుప్పలు ఏం చేస్తాయి, ఎదగకుండా అణిచివేస్తాయి. అవి ఎలాంటి సమస్యలైనా అవ్వచ్చు. నీ ఆత్మీయ జీవితాన్ని అణిచేసేవి. బాగా ఆసక్తిగా ప్రార్థనకు వస్తూ ఉన్నాం, వెంటనే భర్త లేకపోతే భార్య ఏం ప్రార్థనకమ్మా నువ్వు పోయేది అని అనుకో, ఈ ముళ్ళతుప్పలు ఇల్లే. భార్య ఏందా ఇవ్వ పోతున్నావు ప్రార్థనకు, లేతే ఆడనే ఉంటున్నవే అందనుకో, ఈ కథ సంగతులు. ఈ ముళ్ళతుప్పలు లాంటి వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు, ఎదిగే వాళ్ళు కూడా ఎదగనీయరు. అందుకని ఈ ముళ్ళతుప్పలు జయించాలి ఖచ్చితంగా. ముళ్ళతుప్పలు జయించాల్సిందే. ముళ్ళతుప్పల్లో పడ్డటువంటి ఈ విత్తనాలు, ఇలాంటి ఆ హృదయం ఇలాంటి మనుషులు ఎలా ఉంటారంటే వారు ఎదుగుతూనే ఉంటారు కానీ వాళ్ళ భక్తి ఆత్మీయతని ఈ ముళ్ళతుప్పలు అణిచివేస్తూ ఉంటాయి. నాలుగవదిగా సారవంతమైన నేలలో పడ్డ విత్తనాలు. ఇవి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తాయి. హల్లెలూయా. మరి 4 వర్గాల్లో మీరు ఏ బ్యాచ్ చెప్పండి? దారి పక్కన పడ్డే విత్తనాలా? వచ్చిన కానుంచి చర్చిలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట వినకుండా పిల్లలతో ఆటలాడుకుంటారు కొంతమంది, ఇంక ఇంటికాడ ఆడుకునే తీరిక లేదని. అవునా? కొంతమంది పిల్లలతో మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట వాక్యం వినకుండా. కొన్నిసార్లు పిల్లల్ని మనం సముదాయించుకోవచ్చు, తప్పులేదు. వాక్యం వింటూ ఉండాలి, వాక్యం మీద మనసు పెట్టాలి. చిన్న పిల్లలను కూడా జాగ్రత్త చూసుకోవాలి. అలా కాకుండా వాక్యం వినకుండా వాళ్ళదే పని కొంతమందికి. ఇలా చేయమాకండి. ఇంకొంతమంది ఇంటికాడ, ఇప్పుడు మీరు చాలామంది ఇక్కడ కలుస్తున్నారు కదా, ఎంతమంది ఉంటారు మీ ఇంటికాడ? ఉండరుగా. చాలామంది ఒకసారి గుంపు అంతా కలిసరికి ఇక ఎక్కడెక్కడ లేదు వ్యవహారాలు మొత్తం చెప్తా ఉంటాడు. అమ్మో ఏందమ్మా నేను ఇంటికి వచ్చి కలుద్దాం అనుకున్నా కానీ భలే కలుసుకొని చర్చిలో. ఏ సంగతి? వాక్యం చెప్పేటప్పుడు విడిగా మాట్లాడుకోండి. వాక్యానికి ముందు, ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థనకు ముందు కలిస్తే మాట్లాడుకోవడం తప్పేం లేదు. కానీ వాక్యం చెప్పే సమయంలో ఏమో ఆమెను కదిలించి మాట్లాడుతూ ఉంటుంది. ఏమో చెడిందే కాక ఆమెను కూడా జరగొట్టింది. ఇవన్నీ కూడా సాతానుడు దేవుని యొక్క సన్నిధిలో గమనించండి. వాక్యము ప్రజలు వినకుండా చేసే పద్ధతులు అన్నమాట. అందుకనే మనం ఎలా ఉండాలంటే దారి పక్కన పడే విత్తనాల్లా కాదు, లేకపోతే రాతి నేల మీద పడ్డ విత్తనాల్లా కాదు, లేకపోతే ముళ్ళతుప్పల్లో పడ్డ విత్తనాల్లా కాదు. ఏ విత్తనాల్లాగా ఉండాలంటే సారవంతమైన భూమిలో పడ్డ విత్తనాలు. ఈ సారవంతమైన భూమిలో పడ్డ విత్తనాలు ఎలా ఉంటాయి అంటే, ఆ విత్తనాలు దేవుని వాక్యం అనే విత్తనాలు మన హృదయము సారవంతమైనటువంటి నేలగా ఉండాలి. మన అంతరంగములో ఆ సారవంతమైన భూమిగా ఉన్నట్టయితే ఆ వాక్యపు విత్తనాలు మన హృదయములో పడ్డప్పుడు అవి ఏపుగా ఫలిస్తాయి. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా బహుగా ఫలిస్తాయి. చెప్పడం గట్టిగా. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ దారి పక్కన పడ్డ ఆ విత్తనాలు ఉన్నాయే, అలాంటి హృదయములాగా నీ హృదయం వినటం దేవునికే ఇష్టము లేదు. రాతి నేల మీద పడ్డ విత్తనాలు ఉన్నాయే, దానిలాగా ఉంటాం నీకు ఇష్టం, దానిలాగా ఉంటామో దేవునికి ఇష్టం లేదు, వాటిలాగా ఉంటాం. ఇంకా ముళ్ళతుప్పల్లో పడ్డ విత్తనాలు ఫలించాయే, అలాంటి అనుభవం దేవునికి ఇష్టంగా లేదు. మరి ఏ అనుభవం ఇష్టమో చెప్పండి? సారవంతమైనటువంటి భూమిలో,
సారవంతమైనటువంటి నేలలో పడ్డ విత్తనాలు ఎంత అద్భుతంగా ఫలిస్తున్నాయో మన అంతరంగము కూడా సారవంతమైన భూమిలాగా మనము సదును చేసుకొని చక్కగా సిద్ధపరిచినప్పుడు వాక్యం అనే విత్తనాలు వెదజల్లుతుంటే ఆ విత్తనాలు హృదయంలో పడి అవి బహుగా ఫలించాలి. ప్రభు చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? మీరు ఫలించాలని, బహుగా ఫలించాలని. ఎప్పుడు ఫలిస్తాం? దేవుని వాక్యంలో చెప్తుంది, ఎవడు నా యందు నిలిచి ఉండునో, చెప్పండి, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. లోకములో ఉన్నవారు కాదు ఫలించేది. చాలాసార్లు అనుకోవచ్చు, లోకములో ఉండి నువ్వు విస్తారంగా సంపాదిస్తూ నాకేంటి, నేను బాగా సంపాదిస్తున్నాను అనుకోవచ్చు. ఇది నిలబడదు. నేను నిన్న ప్రసంగి గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను. ప్రసంగి గ్రంథము ఒక 12 అధ్యాయాలు ఉంటాయి. ప్రసంగి గ్రంథం చదువుతూ ఉంటే ఆ ప్రసంగ గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథకర్త ఎవరంటే సొలొమోను చక్రవర్తి. చరిత్రపరంగా హిస్టారికల్గా ఆయన యవ్వన కాలంలో పరమగీతాలు రాశాడు. మధ్య వయసులో ఉన్నప్పుడు సామెతల గ్రంథం రాశాడు. వృద్ధాప్యములోకి వచ్చిన తర్వాత ప్రసంగి గ్రంథం రాశాడు. ఈ ప్రసంగి గ్రంథంలో ప్రారంభంలోనే ఆయన అంటాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, మనుషులు సూర్యుని కింద పడే ప్రయాసంతా వ్యర్థము. ఎంత ప్రయాసపడతారు తెలుసా జనాలు? విపరీతంగా ప్రయాసపడుతున్నారు. ప్రయాసపడడం తప్పని మీద ప్రయాసపడాలి, కానీ శక్తికి మించి ప్రయాసపడతా ఉన్నారు. ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ప్రయాసపడతా ఉన్నారు. అర్థమైందా? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని పక్కన పెట్టి ప్రయాసపడుతున్నారు. ఆరోగ్యం లెక్క చేయకుండా ప్రయాసపడేవాళ్ళు దేవుని సమయాన్ని పక్కన పెట్టి ఆ దేవుని సమయాన్ని వాళ్ళు వాడుకుంటా ప్రయాసపడేవాళ్ళు. అవునా? శక్తికి మించి ప్రయాసపడేవాళ్ళు. ఈ ప్రయాస అవసరం అంటారా మనకి? ఇంత ప్రయాసపడి ఈ భూమి మీద నుంచి ఏమని తీసుకొని పోతావా? నువ్వు ఏమని తీసుకొని పోతావా? ఏమని తీసుకొని పోతావా? సరే, నేను ఒక వాక్యం చదివిస్తాను. ప్రసంగి గ్రంథంలోనే ప్రసంగి చెప్పేటువంటి ప్రసంగి ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథంలో తీయండి, 5వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చూద్దాం. 5వ అధ్యాయము 13, 14 వాక్యాలు చదవండి. 15 కూడా. సూర్యుని క్రింద మనుష్యునికి ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూసి తిని, అదేమనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెచ్చుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చానో ఆ ప్రకారముగానే వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసి కొనిన దానిలో ఏదైనా చేతబట్టుకొని పోడు. పట్టుకొని పోతారు ఎవరన్నా? పట్టుకొని పోరా? మరి పట్టుకొని పోతే ఆదివారం కూడా ప్రార్థన మానుకొని పని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఏం చేయాలి వీళ్ళంతా? దేవుడు మాట్లాడుతున్నాడు, తాను ప్రయాసపడి సంపాదించిన దాంట్లో ఏది కూడా చేతబట్టుకొని పోడు. మరి ఏది చేతబట్టుకొని పోకుండా ఉండే ఈ జీవితాని కోసం ఆదివారం కూడా కనీసం విశ్రాంతి, రెస్ట్ కూడా లేకుండా పొద్దున పోయి సాయంత్రం దాకా చేసి ఎంత ప్రయాసపడి చివరికి ఏం చేస్తాం? వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారముగానే మరలా దిగంబరిగానే తిరిగి వెళ్తాడు. వాడు ప్రయాసపడి సంపాదించిన దానిలో ఏది తన చేతులతోటి పట్టుకొని పోడు. ఎవరు చెప్తున్న మాట ఇది? ప్రపంచ ధనవంతుడు చెప్పేటువంటి మాట. ప్రపంచ ధనవంతుడు యొక్క సొలొమోను, ఇలాంటి గొప్ప ధనవంతుడు ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంటు. మరి సంపాదించకుండా ఉంటే బతికేదట? సంపాదించుకోవద్దని బైబిల్ చెప్పట్లా. ఆదాముతో మొదటి మానవుడు ఆదాముతో ప్రభు ఏం చెప్పాడు?
6 దినాలు కష్టపడి పనిచేసి నీ చెమటోర్చి ఆహారం తినమని చెప్పాడు. 6 దినాలు కష్టపడి పనిచేయమని బైబిల్ చెప్తా ఉంది. కష్టపడొద్దని బైబిల్ అసలు చెప్పదు. పని చేయకుండా ఆహారం తింటే దేవుని వాక్యం అసలు ఒప్పుకోదు. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకుండా నీ శక్తికి మించి నువ్వు ప్రయాసపడి ఏం చేయాలనుకుంటున్నావు? అయితే ఈ పుస్తకం అంతా రాసిన తర్వాత చివరిగా ఆయనకు అర్థమైన విషయం, ఆయన జీవితంలో ముగింపులో ఆయన కనిపెట్టిన ఒక సత్యాన్ని మనకు చెప్తా ఉన్నాడు. చూడండి ఏంటది? 13వ వచనం, 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. అంటే నా జీవిత కాలం అంతా నేను కొన్ని విషయమై పరిశోధన చేసిన తర్వాత, పరీక్షించిన తర్వాత, తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలనని మానవ కోటికి ఇది ఏ విధి. ఏదంట చెప్పండి? ఫైనల్గా అర్థమైన విషయం ఏంటంటే, ఫైనల్గా ఆయనకి తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆయన అన్వేషించి చివరిగా ఒక సత్యాన్ని కనిపెట్టాడు ప్రసంగి. ఏంటి అంటే, మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి సరైనటువంటి విధి. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలా? అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేదానికంటే శ్రేష్టమైనది ఏది లేదు అని ఆయన తెలుసుకున్నాడు. మరి నీకు అర్థమైందా? దేవుని కంటే శ్రేష్టమైంది లేదని నీకు అనిపిస్తే ఆదివారం మందిరానికి పరుగులెత్తుకుంటా వచ్చేదానివే, పరుగులెత్తుకుంటా వచ్చేవాడివే. వ్యర్థమైన దానికోసం పరుగులెత్తవు. అందుకే సామెతల్లోనే ఆయన రాశాడు, ఏమని తెలుసా? నెమ్మది లేకుండా, చెప్పండి, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండే కంటే దేవుని యందు భయభక్తులు కలిగే కొంచెమే ఉండుట మేలు. ఇంకా సొలొమోను అంటాడు ఈ ప్రసంగి గ్రంథంలో, నాకు ఒక ఆశ్చర్యకరమైంది, బాధాకరమైన విషయం కనిపించింది. ఏంటి అదంటే, చూడండి, దాన్ని కూడా మీకు చూపిస్తాను నేను. ఆయనకి ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి ఆయన చెప్తూ ఉన్నాడు. మీరు బైబిల్లో ఈ విషయాన్ని మీరు చూడండి. పన్నెండవ వాక్యం చదవండి, 5వ అధ్యాయంలో 12వ వచనం. కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువ తినను సుఖ నిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఇది కూడా బాగా కనిపించిందంట ఆయనకి. ఏంటంట? కష్టజీవులు అంటే అందరినీ కాదు, గమనించండి. ఎవరైతే దేవుని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కష్టజీవులు, వాళ్ళు కొంచెం తిన్నా కానీ తృప్తిగా ఉంటారు. ఆత్మఫలములో 9 అనుభవాలు ఉన్నాయి. వాటిలో ఒకటేంటి? ఆశా నిగ్రహము. చెప్పండి, ఆశా నిగ్రహం. నీకు ఆశా నిగ్రహం ఉందో లేదో నీకు తెలియాలంటే నీకు ఒక టెస్టు. ఒంగోలు సిఎంఆర్ షాపింగ్ మాల్లోకి వెళ్ళి, లేదనుకుంటే పక్కన ఒకటి ఉంటుంది ఇంకో షాపింగ్ మాల్, లక్కీ, దానికి ఎదురుగా ఇంకోటి ఉంది, ఇంకోటి ఏంది ఇది శుభమోస్తు, మీకు పేర్లు బాగా తెలిసే. ఇంకా చెన్నై షాపింగ్ మాల్, స్వాతి, చాలా ఉన్నాయి. ఆ షాపులోకి ఊరక చూడటానికి పోదామని పోయి డబ్బులు చేతిలో ఉండి ఏమీ తీసుకోకుండా బయటకు వస్తే ఇది ఆశా నిగ్రహం అంటే. ఊర చూద్దాం అనుకుని పోతానని చెప్పి లోపల పోయిన తర్వాత ఎట్టా వచ్చినాక 500 రూపాయలు సీరం తీసుకోపోతే ఎట్టా వచ్చినాం కాబట్టి కనీసం 500 సీరం తీసుకొని పోదాంలే అంటే మన నిర్ణయాలే మార్చేసుకుంటాం. కొన్నిసార్లు మన ఆశా నిగ్రహం అంతా ఏమైపోద్ది, దెబ్బతో నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. కానీ ఆశా నిగ్రహం అంటే
మనం ఒకదానికి కట్టుబడి మన మనస్సుని మన ప్రాణాత్మ దేహాలని కంట్రోల్లో పెట్టుకొని ఉండగలిగితే ఇది ఆశా నిగ్రహం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టి. అందుకనే బైబిల్ చెప్తుంది, ఆయన మనల్ని పిలిచాడు. ఎలా అంటే చెప్పండి, చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు ఆయన. ఆయన గుణాతిశయములను మనము ప్రచురము చేయాలని పిలిచాడు. మనం ఎవరమంటే ఏర్పరచబడ్డ జనాంగం, రాజులైన వారము, యాజక సమూహము, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్తే ఒక ఆయన నన్ను మాటి అడుగు నా చుట్టూ తిరుగుతున్నాడు, మీరేంటోళ్ళు అంటున్నాడు. ఆయన బాధ ఏంటంటే నా కులం తెలియాలి, ఆయనకి కులం తెలియాలి. దేవుడు ఏ కులాన్ని చేయలేదు, కుల వ్యవస్థను పెట్టుకుంది మనుషులే. దేవుడు ఏ కుల వ్యవస్థ చేయలేదు. ఆయన పురుషుడిగా చేశాడు, స్త్రీగా చేశాడు. కుల వ్యవస్థను చేసింది భ్రష్టులైన వాళ్ళు. ఒక మాట చెప్పాలంటే ఈ కుల వ్యవస్థను చేసినటువంటి భ్రష్టుడు ఎవడో కానీ వాడు కానీ దొరికితే ఇప్పుడు మామూలు కొట్టేవాళ్ళు కొంతమంది. వాడు చచ్చిపోయినట్లు ఇప్పుడు వాడు చచ్చిపోయినా కానీ ఈ కుల వ్యవస్థ మాత్రం ఈ దరిద్రంలాగా పట్టి పీడిస్తూ ఉంది జనాల్ని. నువ్వు తక్కువ నేను ఎక్కువ. హాస్పిటల్కి పోయి రోగం వచ్చి సావు బతుకుల్లో ఉంటే బ్లడ్ అవసరమైనప్పుడు కులం గుర్తుండదు, రక్తం అవసరమైతే మా కులపోడే రక్తమే ఎక్కించు అంటాడు. ఎవడన్నా అంటాడా? పోతాడు గ్యారంటీగా. అదే మాట అని కానీ కాస్త బీసుకొని కూర్చుంటే అట్టనే పోతాడు గాల్లో కలిసి. కొన్ని అవసరాలకేమో కులం అవసరం లేదు. కొన్ని సమయాల్లో కులం చస్తున్నారు ఈ కులగజ్జితోటి. దేవుడు ఈ లోకంలో మనిషిని చేసినప్పుడు, ఆయన మనిషిని చేసిన టైంలో మొట్టమొదటిసారిగా మానవుని చేసినప్పుడు పురుషునిగా చేశాడు. అతని ప్రకటెముకలో ఎముకను తీసి స్త్రీ చేసి వారిద్దరిని భార్యాభర్తలుగా జతపరిచాడు. ఆయన పురుషునిగా చేశాడు, స్త్రీగా చేశాడు. ఎంత మంచి దేవుడు చూడండి. ఆయన దృష్టిలో ఏ కులాలు లేవండి, ఏ కుల ఆ భేదాలు లేవు. దేవుడు మనుషులందరినీ ఒకే రకంగా ప్రేమించాడు. ఒకే రకంగా ప్రేమించేవాడే దేవుడు. అర్థమైందా? మనుషులందరినీ ఒకే రకంగా ఏ దేవుడైతే ప్రేమిస్తుంటే ఆయన దేవుడు. మనుషులందరి కొరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు. కుల మత జాతి భేదములు లేకుండా, ప్రాంతీయ భేదము లేకుండా అందరి కొరకే ప్రాణం పెట్టాడు ఆయన. అందరి కోసం రక్తం కార్చాడు. అయితే ఇక్కడ బైబిల్లో ఎంత స్పష్టంగా ఉందంటే మాట గమనించండి. బైబిల్ గమనిస్తే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఫలించడానికి మన ఫలాలు నిలిచి ఉండటానికి. మీ ఫలాలు నిలిచి ఉన్నాయా చెప్పండి? మన ఫలాలు నిలిచి ఉన్నాయా? చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. ఒకటి మనం ఫలించాలట, రెండవది మన ఫలాలు నిలిచి ఉండాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. తిమోతిని గురించి పౌలు ఒక మాట అంటాడు, గుర్తుందా మీకు? నీలో ఉన్నటువంటి ఈ విశ్వాసము మొదటిది ఎక్కడి నుంచి వచ్చింది? మీ అవ్వ దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వచ్చింది? వాళ్ళ అమ్మ కాడికి వచ్చింది. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వచ్చింది? తిమోతిలోకి వచ్చింది. అంటే ఒక 3 తరాలు. మొదట ఈ విశ్వాసము తిమోతి యొక్క అవ్వ అంటే అమ్మమ్మ, అంటే అమ్మోళ్ళ అమ్మమ్మ కదా, ఏది అమ్మమ్మే. తిమోతి యొక్క అమ్మమ్మ మంచి భక్తి కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఎవరామె? లోయి అనేటువంటి ఆమె చాలా భక్తి కలిగింది. ఆ భక్తి కలిగినటువంటి తల్లి ఆ భక్తిని ఎవరికి నేర్పించింది? తన కూతురికి నేర్పించింది, కుమార్తెకి నేర్పించింది. ఇప్పుడు ఆ కుమార్తె యూనికే తిమోతి యొక్క తల్లి. ఈ తిమోతి తల్లి ఏం చేసింది? వాళ్ళమ్మ నేర్పించిన భక్తిని తన కొడుకు నేర్పించుకుంది. ఆ మాట పౌలు అంటున్నాడు ఏమని? ఇదిగో ఈ విశ్వాసము, ఈ భక్తి అది మొదట మీ అవ్వ అయినటువంటి లోయలో ఉంది, ఆ తర్వాత మీ అమ్మ అనేటువంటి యూనికేలో ఉంది, ఆ తర్వాత అది నీలో కూడా వచ్చింది. ఇది ఫలాలు నిలిచి ఉండటమంటే ఆస్తులు సంపాదించిపోవడం కాదు. ఎవరు బాగా సంపాదించినట్టుగానే నాదే ఉందిలే, మై సంపాదించిండు 2 ఎకరాలు. ఆస్తి సంపాదిస్తున్నావు మంచిదే, ఒక బిల్డింగ్ కట్టిస్తున్నావు మంచిదే, కానీ దానంతటికంటే శ్రేష్టమైంది భక్తిని సంపాదించి పెట్టు నీ పిల్లలకి. ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేయి.
దేవుని వాక్యం నేర్పించు, ఆత్మీయత నేర్పించు. అందుకనే బైబిల్ చెప్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఆత్మీయంగా మనం ఫలించాలి. మన ఫలము నిలిచి ఉండాలి. మన తర్వాత తరము వారు భక్తి కలిగిన వారై ఉండాలి. మన తర్వాత తరానికి భక్తిని వారసత్వంగా ఇవ్వాలి మనం, ప్రియ దేవుని బిడ్డలారా. అంతేగాని ఓ బిల్డింగో ఒక ఆస్తో, వాడు మంచోడైతే బిల్డింగ్ని కాపాడుకుంటాడు, మంచోడు కాకుండా పేకాటాడేవాడైతే బిల్డింగ్ని పేకాట్లో పెట్టేసి ఆ పేకాట్లో తాకట్టు కూడా పెట్టేసి ఆ బిల్డింగ్ని పెట్టేస్తాడు. అవసరమైతే ఇలా స్థలాలు పెట్టేస్తాడు. ఒకసారి వాక్యం చెప్తా నేను. పరిశుద్ధాత్మను ఎందుకు బాగా ప్రేరేపిస్తూ ఉంటే, ఈరోజు చాలామంది తాగుడికి పేకాట్లకు బాగా అలవాటు పడిపోయి భార్య మెడలో ఉన్న మంగళసూత్రం కూడా అమ్మేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాక్యం ప్రసంగం చేస్తా మాట్లాడుతూ ఉంటే, ప్రార్థన అయిన తర్వాత ఒక సహోదరుడు వచ్చి నా చేయి పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. పాస్టర్ గారు, ఆ మంగళసూత్రం అమ్మేసుకొని తాగేటువంటి వాడిని ఎవడో కాదు నేనేను. మీరు వాక్యం చెప్తున్నప్పుడు నా జీవితం మార్చుకోవాలనిపిస్తుంది, నా బ్రతుకుని మార్చుకుంటాను. నేను ఎంత దుర్మార్గునంటే, అసలు భార్య మేళలో మంగళసూత్రం కూడా తెచ్చిపోయి తాగినానంటే ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను. ఈ రోజు నుంచి నేను ఆ పని చేయను అని చెప్పి అతను ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందాడు. కొంతకాలం తర్వాత అతను చక్కగా ఒక మంచి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో మంచి ప్రమోషన్ వచ్చింది. తన కుటుంబం ప్రశాంతంగా బ్రతకడానికి దేవుడు కృప దయచేశాడు. ఎందుకు నేను ఈ మాటలు మీకు చెప్తున్నా అంటే, ఈ రోజున మీ జీవితాలు ఏవైతే మీ జీవితాల్లో మిమ్మల్ని చెడు మార్గాలు తీసుకెళ్ళి మిమ్మల్ని మీ కుటుంబాలని పతనం చేస్తూ ఉన్నాయో వాటి నుంచి బయటికి రండి. ఆ చీకటి జీవితం నుంచి బయటికి రండి, వెలుగులోకి వచ్చేయండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్ ఏమందంటే, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు నన్ను పిలవలేదు కానీ నేనే మిమ్మల్ని పిలిచాను. ఎందుకు తెలుసా? మీరు ఫలించడానికి, మీ ఫలాలు నిలిచి ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మీరు గమనిస్తే నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను. నాకున్న సమయాన్ని బట్టి ఒక మాట చదివించి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదవండి. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి. పిలిచింది ఎవరు? అబ్రహాముని. అబ్రహాం పిలిస్తే వచ్చాడా, పిలవకుండా వచ్చాడా? చెప్పండమ్మా. సపరెత్తన్నారేంది? చాక్లెట్ నోట్లు పెట్టుకున్నట్టుగా. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. పిలిచాడా, పిలవలేదా? బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. అబ్రహామును దేవుడు పిలిచాడు. దేనికి? భూమి మీద ఆయనకు ఒక స్వాస్థ్యముగా కనాను పట్టణాన్ని స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పి పిలిచాడు దేవుడు. భూమి మీదనే కాదు, పరలోక రాజ్యములో కూడా దేవుని యొక్క రాజ్యాన్ని ఆయనకి స్వాస్థ్యముగా దేవుడిచ్చాడు. చెప్పట్లు కొడదాం గట్టిగా. పిలిచిన పిలుపుకి లోబడి అబ్రహాము తన బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. ప్రభువుని వెంబడించి నిత్య జీవానికి వారసుడయ్యాడు. మరి మన జీవితాల్లో ఆ పిలుపుకు లోబడుతున్నామా? పిలుపుకు లోబడి నిత్య జీవం కోసం మనం పరుగులెత్తాలి. ఈ లోకములో నువ్వు ఎంత సంపాదించినా, ఈ లోకములో ఎన్ని సమకూర్చుకున్నా అవన్నీ సంపాదించుకోవద్దని నేను చెప్పను. సంపాదించండి, కానీ క్రీస్తు కంటే ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వమాకండి. క్రీస్తు కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు దానికి. ఎందుకంటే అవి శాశ్వతమైనవి కాదు కాబట్టి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఏవేవి నాకు లాభకరములు అయ్యున్నవో, చెప్పండి, ఏవేవి నాకు లాభకరములు అయ్యున్నవో వాటిని నష్టముగా ఎంచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకు? క్రీస్తుని సంపాదించుకోవడానికి. క్రీస్తు కంటే అవి శ్రేష్టమైనవి కాదు. క్రీస్తు కంటే వెండి, బంగారము, వెలగల వస్తువులు ఈ లోకములో ఏది కూడా ఆయన కంటే ఉన్నతమైనది కాదు. ఆయన్ని కలిగి ఉండి ఆయనతో పాటు మిగతాయి కలిగి ఉండండి, మంచిదే. కానీ ఆయన లేకుండా ఈ లోకములో ఏది కలిగి ఉన్నా ఏది కూడా శ్రేష్టమైంది కాదు. అందుకే భక్తుడు ఒక పాట రాశాడు, మనులు మాణిక్యములున్నా మేడ మేద్యాలెన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. సున్నా అంటే ఏంది? స్కూల్కి పోవడంతో ముందు సున్నా నేర్పిస్తాడు. అరే ఏం నేర్చుకున్నావు అంటే
ఫస్ట్ బడిగిపోయే పిల్లల్ని ముందు బడిగిపోయిన వాళ్ళకి నేర్పిస్తారు. స్కూల్లో ఏదో ఒకటి రాయాలిగా, అందుకని బలపం తీసుకొని ఒరే గుండ్రాటికి రాయరా ఏదని 0. ఇంటికి పాడుతున్నాడు గిరా పలక మొత్తం తీసుకుని వస్తారు అనమాట గుండ్రాటిగా. ఏమి నేర్చుకున్నారంటే 0 అంటే ఏమి నేర్చుకోలేదు అర్థం. బడికి పోయి ఏమి నేర్చుకోకుండా ఈ 0 నేర్చుకున్నాను అర్థం. అవునా? మన జీవితాల్లో కూడా క్రీస్తు లేని జీవితాలు శూన్యం. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉండే ఆ బ్రతుకులన్నీ కూడా వ్యర్థం. సొలొమోను కంటే ధనవంతుడు ఎవడలేడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు కూడా ఎవడలేడు. ఆయన అనుభవించి ముగింపులు రాస్తున్న మాటలు నేను నిదానించి చూసినప్పుడు, నేను నిదానంగా గమనించినప్పుడు, ఒక మనిషి తన జీవితంలో నెమ్మదిగా సుఖముగా వెళ్ళబుచ్చేదానికంటే శ్రేష్టమైంది నరులకు లేదని తెలుసుకున్నాను. ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే విధి, కలిగి ఉండటమే ఈ లోకములో మనుషులందరికీ కలిగే గొప్ప భాగ్యము, కర్తవ్యం అని చెప్పి నేను తెలుసుకున్నాను అని సొలొమోను రాస్తున్నాడు. ఆలోచన చేయండి, ఏది మనకి శ్రేష్టం, ఏది మనకి ఘనం, ఏది మనకి విలువైంది, ఏది శ్రేష్టమైంది. అందుకనే వ్యర్థమైన దానికోసం క్రీస్తుని విడిచిపెట్టమాకండి. వ్యర్థమైన దాన్ని సంపాదించడానికి ప్రభువుని పక్కన పెట్టమాకండి. రోజున కొంతమంది ఆదివారం వస్తే కూడా, నేను రక్షించబడ్డ ప్రారంభ దినాల్లో ఆదివారం ఎవరు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కాదు. అస్సలు ఆదివారం పగలే ప్రార్థన పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆదివారం ఎవరు పనికి పోయి లేరు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరు కూడా ఆదివారము పనికి పోయేవాళ్ళు లేరు. ఉన్నారా? ఉన్నారులే, ఎక్కడెక్కడ ఉంటారు, లేకపోలేదు. వాళ్ళు కూడా మానుకోవాలి ఎవరినుంటే. నేనైతే లేరు అనుకుంటున్నాను. ఆదివారం రాగానే అందరికీ చెప్పేస్తుంటాం. కొంతమందికి అర్థమైపోతుంది, భూస్వాములు లేకపోతే రైతులు వాళ్ళు కొంతమంది రాదులే ఆదివారం మనం పిలవటం కూడా అనవసరం, రాదులే పనికి ఆదివారం పిలవటం కూడా అనవసరం అని వాళ్ళే మానేస్తున్నారు, పిలవటం మానేస్తున్నారు. ఏంటంటే ఇది నీ సాక్ష్యం. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. ఇది నీ సాక్ష్యం. క్రీస్తులో వారు ఆదివారం రాగానే వారు పని మానుకొని క్రీస్తుని ఆరాధించడానికి వాళ్ళు పరుగులెత్తకుండా చర్చికి వెళ్ళేవాళ్ళు. కాబట్టి వాళ్ళు పనికి రారు. ఇది నీకు దేవుడిచ్చిన సాక్ష్యం. ఎంత గొప్ప సాక్ష్యం చూడు. ఆదివారం రాగానే వాళ్ళు రారండి. మరి ఆడకపోతారు, చర్చికి పోతారు. వాళ్ళు ఎందుకు పోతారు? ఆయన్ని ఆరాధించడానికి వెళ్తారు. ఆయన్ని ఆరాధించడానికి నువ్వు వెళ్తున్నావని అన్యుల మధ్యలో దేవుడు నీకు సాక్ష్యం ఇచ్చాడు. లోకములో ఉన్న మనుషుల మధ్యలో నీకు ఓ సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఈ సాక్ష్యాన్ని చివరి దాకా కాపాడుకో. మధ్యలో వదిలే మాకు, చివరి దాకా కాపాడుకో. నువ్వు దేవుని కోసం పిలువబడ్డ వ్యక్తివి, నువ్వు దేవుని కోసం ఎన్నుకోబడ్డ వ్యక్తివి, నువ్వు దేవుని కోసం ప్రత్యేకించబడ్డ వ్యక్తి, మామూలు వ్యక్తివి కాదు. నువ్వు లోకములో చూసే వాళ్ళకి నువ్వు తక్కువ వాడిలా కనిపించవచ్చు. డబ్బులు లేకపోవచ్చు, నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, లేకపోతే మధ్యతరగతి వాడవై నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్లా, నీ భౌతికమైన వాటిని దేవుడు చూసి నిన్ను ప్రేమించలేదు. కానీ ఆయన నిన్ను గమనించండి, నీ కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. నీ బయట వాటిని చూసి ఆయన ప్రేమించలా, ఆయనను ప్రేమించాడు కాబట్టి ప్రేమించాడంతే. ఆయన ప్రేమలో ఏ కపటము లేదు, ఆయన ప్రేమలో ఎలాంటి స్వార్థమూ లేదు. నీ దగ్గర ఏమో చూసి ఆయన ప్రేమించలా. నువ్వు పాడైపోవటం ఆయనకి ఇష్టం లేక, నశించిపోవడం ఇష్టం లేక, నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేక నిన్ను రక్షించాలని ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన ప్రేమ చేత మనల్ని ప్రత్యేకించాడు, పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా స్తోత్రం చెప్పండి, హల్లు చెప్పండి. అందుకనే ప్రభు అంటాడు, లోకములో జ్ఞానవంతుల్ని సిగ్గుపరిచేదానికి ఆయన వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు, బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని వారి సరట విలియం కేరీ గారు ఒక సభలో మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడాల్సి వస్తే ఆ సభకి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఒక ఆయన పాస్టర్ గారు విలియం కేరీ గారిని దైవ సేవకుల్ని పిలిచి పరిచయం చేస్తూ, మన మధ్య చెప్పులు కుట్టేటువంటి సేవకుడు ఉన్నాడు, ఆయన వచ్చి వాక్యం చెప్తాడని చెప్పి పిలిచాడంట. ఆయన చెప్పులు కుట్టే పని చేసేవాడు, కొంత ఆర్థికమైన అవసరాల కోసం. ఈ విలియం కేరీ గారు ఏం బాధపడకుండా ఆ స్టేజి మీదకి వెళ్ళి నిలబడి, మన అయ్యగారు నన్ను చాలా గొప్పగా పరిచయం చేశాడు, నేను చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తిని కాదు, పాత చెప్పులు కుట్టుకునే వ్యక్తిని. ఈ మాట చెప్పలేదు ఆయన. ఇంకా చెప్పులు అది పెద్ద బిజినెస్, అది చెప్పుల బిజినెస్ అంటే
చాలా పెద్ద బిజినెస్, అంత పెద్ద బిజినెస్ చేసేవాడిని కాదు నేను, అంత పెద్ద గొప్ప పని చేసేవాడిని కాదు. పాత చెప్పులు, తెగిపోయిన చెప్పులు ఉంటే ఇలాంటి కుట్టుకొని జీవనం చేసుకునే వ్యక్తిని అని చెప్పి చెప్తా దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించాడట. ఎప్పుడైతే ఆయన ప్రభు యొక్క ప్రేమను పరిచయం చేస్తూ వచ్చాడో ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కన్నీళ్ళు పెట్టుకొని గుండెలు బాదుకొని ఏడవ ప్రారంభించారంట. పేద దేవుని బిడ్డారా, ఈ లోకములో ఆస్తి ఐశ్వర్యాలు ఉండొచ్చు, ధనధాన్యాలు ఉండొచ్చు, మిషనరీగా ఆయన తన సర్వస్వాన్ని దారబోసి మన ఇండియాలోకి వచ్చి కలకత్తా ప్రాంతంలో గొప్ప సేవ చేశాడు. ఆయన ఒక అద్భుతమైన మిషనరీ, గొప్ప మిషనరీ. దేవుడు ఎన్నిక లేని వారిని, బలహీనులైన వారిని, వెర్రివారంటే ఎర్రోలని కదా అర్థం. దేవుని వాక్యం అంటే విరిగలిగిన వారు, ప్రార్థన అంటే పిచ్చి కలిగిన వారు, దేవుని మందిరం అంటే ఆశ కలిగిన వారు కదా. అరే వీడికి ఎప్పుడు ఒకటే ఎర్రి అంట కొంతమంది. అరే ఇట్లా ఏది పడితే ఏ పిచ్చి పడితే ఆ పిచ్చేనే అంట కొందరు. అంటే ఆ పని మీద ఒక్కొక్క వ్యక్తికి ఉండే శ్రద్ధ, దాన్ని పిచ్చి అంటాం కదా. ఇలాంటి పిచ్చి కలిగిన వాళ్ళు వీళ్ళంతా దేవుని యొక్క పని మీద శ్రద్ధ కలిగిన వారు, దేవుని పని మీద ఇష్టం కలిగిన వారు. పేదోని బిడ్డలారా, అరుసులో దేవుడు దేవుని కొరకై ఒక ప్రత్యేకమైన వారిని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు తెలిసిన, వారు దేవుని కొరకై బలమైన సాధనాలుగా వాడబడ్డారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. మనము కూడా దేవుని చేత పిలువబడ్డ వారము, దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉండి దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడో ఆ పిలుపుకి తగినట్లుగా మనము జీవిస్తూ దేవుని మహిమపరిచే వారముగా ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలోంచండి.